అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 23rd డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Two pipes A and B can fill a cistern in 37 1/2 minutes and 45 minutes respectively. Both pipes are open. After how much time if B is closed, the cistern will be filled in just half an hour if the pipe B is turned off later. సో ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. పైప్ ఏమో 37 1/2 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే పైప్ బి 45 మినిట్స్లో సిస్టర్ని ఫిల్ చేస్తుంది. సో సిస్టర్ను హాఫ్ అన్ అవర్లో ఫిల్ అవ్వడానికి పైప్ బిని ఎన్ని నిమిషాల తర్వాత క్లోజ్ చేయాలి అని చెప్పి అడిగారు. పైప్ ఏ కెపాసిటీ క్వశ్చన్లో 37 1/2 మినిట్స్ అన్నారు కదా. 2 7s 14, 2 3 6 + 1 అంటే 74 వచ్చింది. 37 × 2 is 74 + 1 is 75. 75/2 మినిట్స్ పైప్ ఏ తీసుకుంటుంది. పైప్ బి వచ్చేసి 45 మినిట్స్. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే 75 అండ్ 45కి ఎల్సిఎం చూడాలి. 15 × 5 ఈజ్ 75, 15 × 3 ఈజ్ 45. ఇక్కడ 15 ఉంది కాబట్టి సో × 3 చేయాలి. సో 5 × 3 ఈజ్ 15, 15 × 15 అంటే 225 అమౌంట్ ఆఫ్ వర్క్ అని అనుకుందాం మనం. సో ఇక్కడ ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 75 × 3 చేస్తే 225, 45 × 5 చేస్తే 225. ఇక్కడ /2 ఉంది కదా. సో ఈ /2ని ఇక్కడ × 2 చేయాలన్నమాట ఎఫిషియన్సీలో వచ్చేటప్పటికి. సో ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 3 × 2 దట్ ఈస్ 6. బి ఎఫిషియన్సీ ఏమో 5 యూనిట్స్ అని వచ్చింది. టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ మనకి ఇక్కడ 225 అని ఉంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చింది సిస్టర్న్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా ఫిల్ అయిపోయిద్ది అని చెప్పారు. సో సిస్టర్న్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా ఫిల్ అయిపోతుంటే బి అనేది ఈ మధ్యలో ఎక్కడైనా స్టాప్ అయిపోయింది. ఈ టైం అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఏ అనేది హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా వర్క్ చేసేది కదా. సో ఏ ఎఫిషియన్సీ ఇక్కడ 6 యూనిట్స్ అన్నారు. 6 యూనిట్స్తో 30 మినిట్స్ వర్క్ చేస్తుంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ? 6 × 3 ఈజ్ 18, 180 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ అవుతుంది. సో 225లో నుంచి మనం 180ని సబ్ట్రాక్ట్ చేస్తే 225లో నుంచి 180ని సబ్ట్రాక్ట్ చేస్తే 45 అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ అమౌంట్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారు? ఏ ఏమో 180 అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తుంటే ఈ 45 అమౌంట్ బి చేస్తుంది కదా. సో ఈ బి ఎంత ఎఫిషియన్సీతో? 5 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది. అప్పుడు ఎన్ని నిమిషాలు వర్క్ చేసిందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 1s 5 9s. సో బి అనేది మనకి 9 మినిట్స్ వర్క్ చేసింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. బిని 9 మినిట్స్ తర్వాత క్లోజ్ చేస్తే సిస్టర్న్ అనేది హాఫ్ అన్ అవర్లో ఫిల్ అవుతుంది. నెక్స్ట్, the difference between two numbers is 46 and they are in the ratio 5:3. Find the smallest number. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers డిఫరెన్స్ వచ్చేసి 46 అయితే ఆ 2 numbers రేషియో ఇచ్చారు 5:3 అని. మనని స్మాలెస్ట్ నెంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 numbers 5:3 రేషియోలో ఉన్నాయి కదా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 యూనిట్స్ ఉంది. ఈ 2 యూనిట్స్ అనేది మన క్వశ్చన్లో 46 అని ఇచ్చారు. మనని స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కంపేర్ చేస్తే ఇక్కడ 3 అనేది స్మాలెస్ట్ కదా. సో × 3 చేయాలి. 2 1s 2 2s 4, 2 3 6, 23 × 3 అంటే 69. స్మాలెస్ట్ నెంబర్ మనకి 69 వచ్చింది. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one candidate got 38% of votes and yet lost by 7,200 votes. If all the votes polled were valid, then the total number of votes cast in the election was. సో ఒక ఎలక్షన్లో 2 candidates పాల్గొంటున్నారు. అయితే ఒక క్యాండిడేట్కి 38% ఓట్స్ వచ్చి కూడా అతను 7,200 ఓట్స్తో ఓడిపోయారు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఎన్ని అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100% అనేది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనుకుంటే ఇందులో లూజర్కి 38% ఓట్స్ వచ్చినాయి. సో ఇక్కడ 2 క్యాండిడేట్సే కదా పాల్గొంది. లూజర్కి 38% వస్తే విన్నర్కి ఎంత వస్తాయి? 62% వస్తాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 62లో నుంచి 38% మైనస్ చేస్తే 24% అనేది మనకి డిఫరెన్స్ ఉంది. ఈ 24% డిఫరెన్స్ అనేది క్వశ్చన్లో మనకి 7,200 అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అని. అంటే 100% ఎంత అని చెప్పి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 24 1s 24 3s is 72. సో 30000 ఈజ్ అవర్ ఆన్సర్. 30,000 ఓట్స్ అనేవి వ్యాలిడ్ ఓట్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 2 power k into 4 power 12 is equal to 16 power 11, then the value of k is. సో ఇక్కడ a power m into a power n is equal to a power m plus n ఫామ్లో మనం రాయాలన్నమాట. 2 power k ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్.
సో 2 ఇంటూ 12 ఇంటూ 2 అంటే 24 ఈక్వల్ టు 16. 16 అంటే 2 పవర్ 4 ఈజ్ 16. సో 2 పవర్ 4 ఇంటూ 11 అంటే 44. సో ఇక్కడ బేసెస్ అన్నీ ఈక్వల్ కాబట్టి ఏ ఇంటూ ఎం ఏ ఇంటూ ఎన్ ఫామ్లో ఉంది. సో కే ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 44. కే ఈజ్ ఈక్వల్ టు 44లో నుంచి 24 మైనస్ చేస్తే 20 వస్తుంది. సో కే వాల్యూ మనకి 20 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B can do a piece of work in 6 days and 8 days respectively. With the help of C, they completed the work in 3 days and earned 3,848 rupees. What was the share of C? సో ఏ వచ్చేసి 6 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే బి ఏమో 8 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ సి వాళ్ళు ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేసేసారు. సో ఇప్పుడు సి షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ప్రాఫిట్ ఏమో మనకి 3,848 రూపీస్ వచ్చింది. సో ఏ ఏమో 6 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు, బి వచ్చేసి 8 డేస్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 8 అండ్ 6కి ఎల్సిఎం 24 వస్తుంది. 6 ఇంటూ 4 ఈజ్ 24, 8 ఇంటూ 3 ఈజ్ 24. సో టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ మనకి 24 యూనిట్స్ ఉంది. ఇందులో ఏ ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీస్ తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ ఏమో 4 యూనిట్స్ ఉంది, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్ ఉంది. 4 + 3 అంటే 7 ప్లస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి అన్నారు కదా, ఈ సి ఎఫిషియన్సీ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు, 3 డేస్లో. సో 3 1s 3 8s ఈజ్ 4. 7 + x ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయింది మనకి, 1 అయింది. 7లో 1 యాడ్ చేస్తేనే కదా 8 వచ్చేది. సో సి ఎఫిషియన్సీ మనకి 1 వచ్చింది. ప్రాఫిట్ అనేది 3,848 రూపీస్ వస్తే ఇక్కడ ఎఫిషియన్సీ రేషియోస్ చూడండి, ఏ రేషియోలో అయితే ఉంటాయో ఆ రేషియోలో మనము ప్రాఫిట్ని డివైడ్ చేయాలి. సో 4:3:1 రేషియోలో ఉంది. టోటల్ ఎఫిషియన్సీ కౌంట్ చేస్తే 4 + 3 ఈజ్ 7, 7 + 1 అంటే 8 యూనిట్స్ 3848 అయితే సి షేర్, సి ఎఫిషియన్సీ ఈజ్ 1 యూనిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 8 1s 8, 8 4s 32, క్యారీ 6, 8 8s 64, 8 1s 8. సో సికి వచ్చేది 481 రూపీస్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a box full of dry fruits weighs 12.650 kg. If the weight of the dry fruits is 9 kg 800 gram, the weight of the empty box is. సో ఒక డ్రై ఫ్రూట్స్ బాక్స్ వచ్చేసి విత్ డ్రై ఫ్రూట్స్ 12.650 kg వెయిట్ చేస్తుంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఏమో 9 kg 800 grams ఉన్నాయి. సో ఎంటీ బాక్స్ ఎంత వెయిట్ చేసిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 12.650 అంటే 12 kgs 650 grams అనమాట. సో ఇప్పుడు మనము మైనస్ చేద్దాం. ఇక్కడ బాక్స్ వెయిట్ ప్లస్ ఫ్రూట్స్ వెయిట్ ఉంది కదా, ఇక్కడేమో ఓన్లీ ఫ్రూట్స్ వెయిట్ ఉంది. సో ఇందులో నుంచి మనం ఫ్రూట్స్ వెయిట్ని మైనస్ చేస్తే మనకి ఎంటీ బాక్స్ వెయిట్ వచ్చింది. 12650లో నుంచి 9 kgs 800 gramsని మైనస్ చేస్తే 50, 16 - 8 అంటే 8. సో ఇక్కడ 11 - 9 దట్ ఈస్ 2850 వచ్చింది. అంటే 2 kgs 850 grams అనమాట. 2850. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 96 is divided into 2 parts in such a way that 7th part of the first and 9th part of the second part are equal. Find the large part. సో 96 అనే నంబర్ని 2 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్లో 7th పార్ట్ అండ్ సెకండ్ డివైడ్ చేసిన దానిలో 9th పార్ట్ అనేవి ఈక్వల్గా ఉంటే మనని లార్జెస్ట్ పార్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 96 ఉంది కదా, ఇందులో 2 పార్ట్స్ చేశారు. 96 ఆఫ్ ఏ అని అనుకుందాం, ఇది ఏ పార్ట్. నెక్స్ట్ 96 ఆఫ్ బి పార్ట్. ఇలా డివైడ్ చేస్తే ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ అనేది 7th పార్ట్కి, సెకండ్ పార్ట్లో 9th పార్ట్కి ఈక్వల్ అన్నారు. సో ఇక్కడ 96 క్యాన్సిల్ అయిపోతే a/7 b/9 వచ్చింది. అంటే a/b తీసుకుంటే a/b ఈజ్ ఈక్వల్ టు 7/9. సో ఏ వాల్యూ అనేది మనకి 7 పార్ట్స్ అయితే బి వాల్యూ 9 పార్ట్స్ వచ్చింది. టోటల్ మనకి a + b ఎన్ని పార్ట్స్ ఉంది, 7 + 9 అంటే 16 పార్ట్స్. 16 పార్ట్స్ 96 అయితే లార్జెస్ట్ పార్ట్ ఏంటి, 9 పార్ట్స్ కదా. సో 9 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 16 1s 16 6 ఈజ్ 96, 9 × 6 అంటే 54. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 2 3 and 5. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 2 3 and 5తో ఏ వాల్యూ డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనకి 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి కదా. సో ఆప్షన్ డిలో మనకి యూనిట్ డిజిట్ ఆడ్ ఉంది. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్,
5తో డివిజిబుల్ అవ్వాలంటే 0 కానీ 5 అనేది యూనిట్ డిజిట్లో ఉండాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ బిలో 2 ఉంది. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ బి కూడా కాదు. ఇప్పుడు ఈ రెండిట్లో చెక్ చేసుకుంటే 3 డివిజిబిలిటీ చెక్ చేద్దాం. సో 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకి 3 మల్టిపుల్ అయి ఉండాలి. 2 + 2 ఈజ్ 4, 4 + 4 ఈజ్ 8. 8 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 3150 ఈజ్ డివిజిబుల్ బై 2, 3 and 5. నెక్స్ట్, when sum invested at 12 1/2% simple interest per annum amounts to 17,500 after 2 years, what is the simple interest? సో ఒక సమ్ని 12 1/2% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తుంటే 2 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అనేది 17,500 రూపీస్ వచ్చింది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 12 1/2% అంటే 12 2 24 + 1 అంటే 25/2%. 2 ఇయర్స్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇంటూ 2 చేయాలి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 25% అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 100 అనేది సమ్ అనుకుంటే ఇప్పుడు 25 యాడ్ అయితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది? 125 అవుతుంది. క్వశ్చన్లో మనకి 125% అంటే 17,500 అని చెప్పిచ్చారు. 17,500 మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ 25% కదా. సో ఈ 25% అంటే ఎంత అని చెప్పి 25 వన్స్, 25 5s ఈజ్ 125, 5 వన్స్, 5 3s 15, 5 5s 25, ఈ 2 zeros. సో 3,500 అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -5/6 టు గెట్ 1? సో -5/6లో నుంచి ఎంత వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది కదా, 1 అనేది పాజిటివ్ వాల్యూలో ఉంది. మనకి ఇక్కడ -5/6 అనేది నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూలో నుంచి మనము ఎంత వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి, పాజిటివ్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ మనము మైనస్ చేస్తేనే పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ అనేది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, ఉన్న 3 ఆప్షన్స్ని చెక్ చేసుకుంటే ఎంత వాల్యూని -5కి యాడ్ చేస్తే ఇక్కడ 6కి ఈక్వల్ అయింది. అప్పుడు 6/6 అనేది మనకి 1 వచ్చింది కాబట్టి. సో మనము -5కి 11 యాడ్ చేస్తేనే కదా 6 వస్తుంది. సో -11/6 అనేది మన ఆన్సర్ అయింది. -5/6కి -11/6 చేస్తే ఇక్కడ 6 అనేది కామన్ కాబట్టి -5 అంటే +11. సో 11లో నుంచి -5ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది. 6/6 అంటే 1. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఏ బాట్ an item for 384 rupees and sold it for 576 rupees. B bought another item for 1254 rupees and sold it for 1672 rupees. What is the ratio of the gain percentage of A to the gain percentage of B? సో ఏ ఒక ఐటమ్ని 384 రూపీస్కి తీసుకొని వచ్చి 576 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సేమ్ బి ఏమో 1254 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే బీకి సెల్లింగ్ ప్రైస్ 1672 అయింది. సో మనల్ని ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ అనేది ఎంత వచ్చింది ఏ అండ్ బీకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ కాస్ట్ ప్రైస్ ఏమో 384 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 576 రూపీస్. సేమ్ బీకి ఏమో కాస్ట్ ప్రైస్ 1254 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 1672 రూపీస్. 576లో నుంచి 384 మైనస్ చేస్తే మనకి 192 వస్తుంది. అగైన్ 1672లో నుంచి 1254ని మైనస్ చేస్తే 418 వస్తుంది. సో ఇది ఈ 192 అండ్ 418 అనేది ప్రాఫిట్స్ అనమాట. ఈ ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద 384 రూపీస్ మీద అండ్ 418 ఏమో 1254 రూపీస్ మీద ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ రేషియో చూసుకుంటే 192 ఇంటూ 2 చేస్తే 384 వస్తుంది. 418 ఇంటూ 3 చేస్తే 1254. సో 192 2s ఈస్ 384, 418 ఇంటూ 3 ఈస్ 1254. సో ఏ అండ్ బి ప్రాఫిట్ రేషియోస్ 1/2 1/3 రేషియోలో ఉన్నాయి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3:2 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 2 persons start driving towards each other from 2 places 56 kilometers apart. The first person's speed is 12 km/h and the second person's speed is 13 km/h. If they start driving straight, after how much time will they be 6 km apart each other? సో 2 persons ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అనేది ఇనీషియల్గా 56 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్
టువర్డ్స్ ఈచ్ అదర్ ట్రావెల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ పర్సన్ ఈ డైరెక్షన్లో వస్తుంటే సెకండ్ పర్సన్ ఏమో ఇలా ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఏమో 12 అని ఇచ్చారు, సెకండ్ పర్సన్ స్పీడ్ ఏమో 13 అని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తే ఈ 56 డిస్టెన్స్ ఉంది కదా, ఇది రెడ్యూస్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యన ఓన్లీ 6 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 56 కిలోమీటర్స్. సో ఇప్పుడు గ్యాప్ అనేది వాళ్ళకి ఓన్లీ 6 కిలోమీటర్స్ ఉండాలి. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి వాళ్ళు? 50 డిస్టెన్స్ని, అంటే 50 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయాలి. ఈ డిస్టెన్స్ని ఏ స్పీడ్తో ట్రావెల్ చేయాలి? ఇక్కడేమో ఫస్ట్ పర్సన్ 12 స్పీడ్తో, సెకండ్ పర్సన్ 13, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కదా, అంటే 12 + 13 ఈజ్ 25 స్పీడ్తో, 25 1s 25 2s. సో ఇక్కడ 2 అవర్స్లో వాళ్ళు 50 డిస్టెన్స్ని కవర్ చేస్తారనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the measures of 4 angles A, B, C and D of a quadrilateral are in the ratio 3:5:4:6, then what is the value of 3A plus 2B? సో ఒక క్వాడ్రిలాటరల్లో ABCD యాంగిల్స్ 3:5:4:6 రేషియోలో ఉంటే 3A plus 2B వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్వాడ్రిలాటరల్లో మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ రేషియో సమ్ తీసుకుంటే యాంగిల్ ఏ ఏమో 3, యాంగిల్ బి వచ్చేసి 5, యాంగిల్ సి ఈజ్ 4, యాంగిల్ డి ఈజ్ 6. సో 6 + 4 ఈజ్ 10, 10 + 5 ఈజ్ 15, 15 + 3 అంటే 18. 18 అనేది మనకి 60 డిగ్రీకి ఈక్వల్ అయితే సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 18 1s, 18 2s ఈజ్ 36, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 1 యూనిట్ అనేది 20 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది 3A plus 2B కదా. సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి అనేది ఎంత చూద్దాం. 3 యూనిట్స్ అంటే 3 × 20 చేస్తే మనకి 60 వస్తుంది. యాంగిల్ బి 5 × 20 అంటే 100. సో ఏ యాంగిల్ అనేది 60 డిగ్రీ ఉంది. 3 × 60 + 2 × 100, 3 × 60 అంటే 180 + 2 × 100 అంటే 200, 200 + 180 ఈజ్ 380 డిగ్రీ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ 1/64 హోల్ రేస్ టు -1/3 ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ పవర్ -mని మనం1/a రాసుకోవచ్చు కదా, అంటే మైనస్ ఆఫ్ పవర్ అని ఉంటే ఆ వాల్యూని మనము 1/a అని రాస్తాం. ఇక్కడ ఆల్రెడీ 1/64 ఉంది, కానీ ఇక్కడ -1 పవర్ అనేది 1/3 అని ఉంది. సో ఈ వాల్యూని మనం రెసిప్రోకల్గా రాసుకోవాలి. అంటే 64 హోల్ రేస్ టు ఇప్పుడు పాజిటివ్ వాల్యూ అయ్యింది 1/3. సో 64ని మనం 4/3 లాగా రాసుకుంటే 4 4s 16, 16 4s 64 కదా. సో 4³ × 1/3, ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది 4 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how much price should a shopkeeper mark on an article whose cost price to him is 136 rupees in order to make a profit of 20% after allowing a discount of 15%? సో షాప్కీపర్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఆర్టికల్ది 136 రూపీస్కి కొంటే అతను ఎంత అమౌంట్కి మార్క్ చేస్తే 15% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% అనేది అతనికి ప్రాఫిట్ రావాలి అని చెప్పి అడిగారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్కి ఫార్ములా వచ్చేసి కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆఫ్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 136 రూపీస్, మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు. సో ఎక్స్ అని తీసుకుంటే డిస్కౌంట్ 15% ఇస్తున్నారు, 100లో 15 మైనస్ చేస్తే 85 ఉంటుంది, డివైడెడ్ బై 20% ప్రాఫిట్ అంటే 100 + 20 ఈజ్ 120, 17 5s ఈజ్ 85, 17 8 ఈజ్ 136, 5 1s 5 2s 10, 5 4s 20. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 8 × 24 వస్తుంది. 8 × 24 అంటే 24 8s ఈజ్ 192. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మార్కెట్ ప్రైస్ మనకి 192 రూపీస్ ఉండాలి. నెక్స్ట్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ మనల్ని ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24:8 దట్ ఈజ్ టు 9:x అనమాట. ఎక్స్ అనేది ఫోర్త్ ప్రపోర్షనల్ కదా. సో 8 × 9 అనేది మనకి 24 × xకి ఈక్వల్గా ఉంటుంది. 24 × x ఈజ్ ఈక్వల్ టు 8 × 9, 8 1s, 8 3s 24, 3 × 3 3s 9. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 3 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
Anu is 2 years older than Kanu. Kanu is twice as old as Tanu. If the sum of their ages is 32, then what is Kanu's age? సో ఇక్కడ అను, కాను అండ్ తను 3 మెంబర్స్ ఉన్నారు. కాను ఏజ్ అనేది తను కన్నా ట్వైస్ ఉంది అని అన్నారు. సో తను ఏజ్ ఎక్స్ అయితే కాను ఏజ్ 2x అయింది. నెక్స్ట్ అను ఈజ్ 2 years ఓల్డర్ దెన్ కాను అన్నారు. అంటే 2 years ఏజ్ అనేది ఎక్కువ ఉంది కాను కన్నా. అను ఏజ్ 2x + 2 ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం సమ్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో 32 అని ఇచ్చారు. కాను ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాను అంటే 2x. సో 2x + 2x is 4x. 4x + x is 5x. 5x + 2 is equal to 32. 5x is equal to 32 - 2 అంటే 30. 5 ones 5 6 30. x వాల్యూ మనకి 6 వచ్చింది. కాను ఏజ్ 2x కదా. సో 2 × 6 అంటే 12 years is Kanu's age. Option D is our answer. Next. If A earns 33 1/3% more than B, then by what percent B earns less than A? సో ఇక్కడ A ఇన్కమ్ అనేది B కన్నా 33 1/3% ఎక్కువ ఉంటే B ఇన్కమ్ A కన్నా ఎంత తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. A అండ్ B తీసుకుంటే 33 1/3% అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో 1/3 అయింది కదా. సో B ఇన్కమ్ అనేది 3 units అయితే ఏ ఇన్కమ్ 3 + 1 దట్ ఈస్ 4 units అయింది. మనల్ని అడుగుతుంది బి ఇన్కమ్ 3 ఏ కన్నా ఎంత తక్కువ అని. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 unit ఉంది. లెస్ దెన్ అని ఇచ్చినప్పుడు మోర్ వాల్యూ తీసుకోవాలి. సో 4 and 3లో మోర్ వాల్యూ 4 కాబట్టి 1/4 × 100% ఫైండ్ అవుట్ చేయడానికి. 4 ones 4 25. సో 25% తక్కువ అనమాట బి ఇన్కమ్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Find the simple interest on 800 rupees in 9 months at 7% per month interest rate. సో సమ్ అనేది మనకి 800 ఇచ్చారు. టైం ఏమో 9 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% per month అన్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. ప్రిన్సిపల్ ఏమో 800. టైం పీరియడ్ 9 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% డివైడెడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 7 9s 63. 63 × 8. 8 3s is 24. 2 క్యారీ. 8 6 48 + 2 అంటే 50. 504 ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్లో ఉంది. అదే యూజువల్గా మనకి పర్ యానం అని ఇస్తారు. పర్ యానం ఇచ్చినప్పుడు మనము 9 months ఇస్తే 9 డివైడెడ్ బై 12 చేయాలన్నమాట. టైం పీరియడ్ అప్పుడు 9 డివైడెడ్ బై 12 అయింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి పర్ మంత్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 9 × 7 తీసుకున్నాం. నెక్స్ట్. రైట్ సర్క్యులర్ సిలిండర్ టనల్ ఆఫ్ డయామీటర్ 2m అండ్ లాంగ్ 40 meter ఈజ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఏ ఐరన్ షీట్. వాట్ ఈస్ ద ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్ ఆఫ్ ద ఐరన్ షీట్ రిక్వైర్డ్? సో ఒక ఐరన్ షీట్తో సిలిండర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సిలిండర్ డయామీటర్ 2 meters ఉండాలి. లెంత్ ఏమో అంటే హైట్, లాంగ్ అంటే హైట్ ఏమో 40 meters ఉండాలి అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఎంత ఐరన్ షీట్ పట్టిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఐరన్ షీట్ని మనము ఫోల్డ్ చేస్తేనే కదా ఇలాగ సిలిండర్ని ఫామ్ అయ్యేది. సో మనకి సిలిండర్ ఒక కర్వ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి సిలిండర్ది 2πRh. సో ఇక్కడ మనకు ఆన్సర్ పైలో ఉంది కాబట్టి పైని అలానే ఉంచేసి 2 × రేడియస్. ఇక్కడ డయామీటర్ 2m అయితే రేడియస్ ఏమైంది 2 డివైడెడ్ బై 2 ఇంటూ హైట్ వచ్చేసి 40 π. 2 2 క్యాన్సిల్ అయిపోయి 2 × 40 ఈజ్ 80. 80 π ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్. ఏ సిలిండ్రికల్ క్యావిటీ ఆఫ్ రేడియస్ 3 centimeters and depth 2 centimeters is formed at one end of a cylinder of radius 5 centimeters and height 7 centimeter. Find the total surface area of the resulting solid. సో ఒక సిలిండ్రికల్ క్యావిటీ అనేది ఒక సిలిండర్ మీద ఫామ్ అయితే ఆ క్యావిటీ కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంది. రేడియస్ ఏమో 2 centimeters అయితే హైట్ రేడియస్ 3 centimeters అండ్ హైట్ డెప్త్ అంటే హైట్ కదా. సో హైట్ 2 centimeters అన్నారు. సో బిగ్గర్ సిలిండర్ ఒరిజినల్ సిలిండర్ రేడియస్ 5 centimeters అండ్ హైట్ ఏమో 7 centimeters అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఒక సిలిండర్ తీసుకుందాము అండ్ ఈ సిలిండర్ మీద క్యావిటీ ఫామ్ అయిందన్నారు. సో ఆ క్యావిటీ కూడా సిలిండ్రికల్ షేప్ కాబట్టి ఇలా ఇంకో సిలిండర్ తీసుకుందాము. ఇప్పుడు మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఎంత ఏరియా అయితే కనపడుతుందో ఆ ఏరియాని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. సో ఇక్కడ ఫస్ట్ స్మాలర్ సిలిండర్ రేడియస్ ఈస్ 3 centimeters అన్నారు. డెప్త్ అంటే హైట్ అనేది 2 centimeters. సిమిలర్గా బిగ్గర్
సిలిండర్ రేడియస్ ఈస్ 5 సెంటీమీటర్స్, హైట్ ఏమో 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమైద్ది బిగ్గర్ సిలిండర్ది 2πr1h1 అయింది. స్మాలర్ సిలిండర్ది 2πr2h2. సో ఇక్కడ 2πr1h1 అంటే 7 × 5 ఈస్ 35 ప్లస్ 2πr2h2 అంటే 3 × 2 ఈస్ 6. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ అంటే బేస్ ఏరియా ఏమైంది πr², πr1² దట్ ఈస్ 25π. నెక్స్ట్ స్మాలర్ సిలిండర్ బేస్ ఏరియా πr2² దట్ ఈస్ 9π ప్లస్ ఇక్కడ ఈ ఏరియా ఎంతో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ మీద అగైన్ ఇంకో సర్కిల్ అనేది జాయిన్ అయిపోయింది. సో ఇక్కడ జాయిన్ అయిపోయింది అంటే ఈ ఏరియా కనపడదు కదా. సో చూడండి ఇక్కడ ఇలాగ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ మీద మనకి స్మాలర్ సిలిండర్ సర్కిల్ అనేది ఫస్ట్ ఇలా ఉంటుంది కదా సర్కిల్, దీని మీద ఈ సిలిండర్ జాయిన్ అవ్వటం వలన మనకి ఈ ఏరియా అనేది బ్లాక్ అయిపోతుంది. సో మనకు కనపడుతుంది ఎల్లోగా ఉన్న షేడెడ్ పోర్షన్ మాత్రమే కనపడుతుంది కాబట్టి π × r1² మైనస్ ఆఫ్ r2² చేయాలి. సో ప్లస్ π × r1² అంటే 5 కాబట్టి 25 మైనస్ ఆఫ్ r2 అంటే 3² దట్ ఈస్ 9. ఇప్పుడు సాల్వ్ చేస్తే 35 × 2 ఈస్ 70π ప్లస్ 6 × 2 అంటే 12π ప్లస్ 25π ప్లస్ 9π ప్లస్ 25లో నుంచి మనం 9 మైనస్ చేస్తే 16π వస్తుంది. ఇప్పుడు 70 ప్లస్ 12 దట్ ఈస్ 82. 82 ప్లస్ 25, 82 ప్లస్ 25 అంటే 107. 107 ప్లస్ 9 అంటే 116. 116 ప్లస్ 16 అంటే 132. సో 132π ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్. సో మనకి మోడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వాల్యూ అయితే రిపీట్ అయితే ఎక్కువ సార్లు ఆ వాల్యూ మనకి మోడ్ అయింది. ఇక్కడ 10 చూడండి, 10 అనేది ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 6 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 11 కూడా ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. 7 కూడా 1 టైమే రిపీట్ అయింది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు 6 రిపీట్ అయింది కాబట్టి మోడ్ వచ్చేసి ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ ఇఫ్ కోసికెంట్ 2θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ θ మైనస్ ఆఫ్ θ ఇది ఓకేనా, సారీ θ మైనస్ ఆఫ్ 30 డిగ్రీ, దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ θ. సో ఇక్కడ కోసికెంట్ 2θ అనేది సీకెంట్ ఆఫ్ θ మైనస్ 30 డిగ్రీ అయితే θ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీ అయితే కోసికెంట్ θ1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ θ2 అయింది. సో ఇక్కడ 2θ ప్లస్ θ మైనస్ ఆఫ్ 30 డిగ్రీ అనేది 90 డిగ్రీ అయితే సో 2θ ప్లస్ θ అంటే 3θ ఈక్వల్ టు -30 ఈ సైడ్ వెళ్తే +30 అయ్యి 120 అయింది. 3 1s 3 4s 12 అండ్ D0 హ్యాస్ ఇట్ ఈస్. సో θ వాల్యూ మనకి ఇక్కడ 40 డిగ్రీ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయమన్నారు. ఇక్కడ 3 9s × 4 ఉంది అంటే 10,000 మైనస్ ఆఫ్ 6 చేస్తే 999 × 4 వస్తుంది. నెక్స్ట్ 10,000 ప్లస్ 6, 10,000 ప్లస్ 6 చేస్తే 1304 వస్తుంది అనమాట. సో 6 ఇక్కడ యాడ్ అయ్యింది కాబట్టి సో ఇక్కడ a మైనస్ b × a ప్లస్ b ఫామ్లో ఉంది కదా, అంటే a² × b², 6². సో a² మైనస్ ఆఫ్ b² చేయాలి. a² అంటే ఇక్కడ 4 zeros ఉంది అంటే 1 2 3 4 అగైన్ స్క్వేర్ కాబట్టి ఇంకో 4 zeros యాడ్ చేసుకోవాలి. మైనస్ ఆఫ్ 36, ఇందులో నుంచి 36 మైనస్ చేస్తే ఇక్కడ 2 zeros నుంచి 36 మైనస్ అవుతుంది అంటే 100లో నుంచి మనం 36 మైనస్ చేస్తే మనకి లాస్ట్ 2 digits 64 వస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ అంతా మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 zeros. సో 6 9s రావాలన్నమాట. 1 2 3 4 5 6. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ 64 రాగానే ఆప్షన్ ఏని మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇన్ ఏ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద యావరేజ్ మార్క్స్ obtained by all the 30 boys of the class are 5 less than the average marks obtained by all the 20 girls of the class. If the average marks of the entire class is 25, find the ratio of the average marks of the boys to the average marks of the girls. సో ఒక కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో
30 బాయ్స్ యావరేజ్ మార్క్స్ అనేది 20 గర్ల్స్ యావరేజ్ మార్క్స్ కన్నా 5 లెస్ ఉంది. సో ఇప్పుడు ఎంటైర్ క్లాస్ది యావరేజ్ మార్క్స్ 25 అయితే మనకి రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యావరేజ్ ఆఫ్ 30 బాయ్స్ అన్నారు, అంటే 30 ఇంటూ యావరేజ్ ఆఫ్ బాయ్స్ తీసుకుందాం, ప్లస్ యావరేజ్ ఆఫ్ 20 గర్ల్స్. సో 20 ఇంటూ యావరేజ్ ఆఫ్ 20 గర్ల్స్. సో 20 గర్ల్స్ యావరేజ్ ఎక్స్ అని అనుకుంటే బాయ్స్ యావరేజ్ 5 లెస్ కదా గర్ల్స్ కన్నా. సో ఎక్స్ మైనస్ 5 అనేది బాయ్స్ యావరేజ్ అయింది. ఈ వాల్యూ మనకి ఈ సమ్ అనేది టోటల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 30 బాయ్స్ 20 గర్ల్స్, దట్ ఈస్ 50 ఇంటూ క్లాస్ యావరేజ్ ఈస్ 25. ఈ యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. 30 ఇంటూ ఎక్స్ ఈస్ 30x మైనస్ ఆఫ్ 30 ఇంటూ 5 ఈస్ 150 ప్లస్ 20x దట్ ఈస్ ఈక్వల్ టు 50 ఇంటూ 25 125 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 30 ప్లస్ 20 అంటే 50x ఈజ్ ఈక్వల్ టు 1250లో 150 యాడ్ చేస్తే 1400 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్, 5 1s 5 2s 10 5 8s 40. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 28 వస్తుంది. అంటే క్లాస్లో మనకి గర్ల్స్ యావరేజ్ 28 అయితే బాయ్స్ యావరేజ్ 28 మైనస్ 5. సో యావరేజ్ రేషియో తీసుకోవాలి కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ది యావరేజ్. 28 మైనస్ 5 అంటే 23 ఈస్టు గర్ల్స్ యావరేజ్ ఈస్ 28. సో మనకి ఆన్సర్ అనేది 23:28 వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. సో ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చారు, మనల్ని ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయమన్నారు. సో ద పై చార్ట్ షోస్ ద బ్రేకప్ ఆఫ్ సేల్స్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ ద ఇయర్ 2022. సో ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ది బ్రేకప్ ఇచ్చారు 2022లో. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ద కంపెనీ వాస్ 1000 ఇన్ 2022, వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెయిన్ కోట్స్ అండ్ జాకెట్స్ సోల్డ్ బై ద కంపెనీ ఇన్ ద ఇయర్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1000 సేల్ అయితే జాకెట్స్ అండ్ రెయిన్ కోట్స్ ఎన్ని సేల్ అయినాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం 13 ప్లస్ 8 ప్లస్ 27 ప్లస్ 22 ప్లస్ 30 చేస్తే 100% వస్తుంది. ఈ 100 అనేది 1000కి ఈక్వల్ అయితే ఇందులో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది రెయిన్ కోట్స్ అండ్ జాకెట్స్. సో 13 ప్లస్ 8 అంటే 21% అంటే ఎంత అని చెప్పి ఈ 0s క్యాన్సిల్ అయిపోతే 21 ఇంటూ 10 ఈస్ 210 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.